హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. కేవలం 25 లక్షలకే ఓపెన్ ప్లాట్, కేవలం 45 లక్షలకే 2 BHK ఇండిపెండెంట్ హౌస్, హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్, పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్ని డెవలప్మెంట్స్ తోటి మనకి అప్ టు 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. అది కూడా ORR కి కేవలం 2 minutes డ్రైవ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చేసాను. మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏంటి, దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో. ఇది వచ్చేసరికి మీకు డైరెక్ట్ కంపెనీ పర్సన్ నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వెంచర్ విజిట్ కావాలన్నా, మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు సైట్ విజిటింగ్ కూడా చేయించడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏవైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ యొక్క అద్భుతమైన ప్రాపర్టీని కూడా మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక తప్పకుండా ఈ వీడియోని చూసే వాళ్ళు నాకు సపోర్టివ్గా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి మంచి అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇక ఆలస్యం ఎందుకండి, ఈ హౌస్లో మనకి ఈ ప్రాజెక్ట్లో ఒక హౌస్, మోడల్ హౌస్ని కూడా చూసేద్దాం పదండి. ముందుగా మనం ఈ వెంచర్లో మనకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి మనకి క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మనకి ప్లానింగ్ ఎలా ఉంది అనేది చూడడానికి మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ లోపలికైతే వెళ్ళి చూసేద్దాం. 2 BHK. ఇక మనకి హౌస్ ముందు వచ్చేసరికి మనకి 30 feet BT రోడ్ అనేది ఉంటుంది. మనకి లోపల ఎంటర్ అయిపోయినట్లయితే ప్రెసెంట్ మనం వచ్చేసరికి కార్ పార్కింగ్ లో ఉన్నాము. మనకి లోపల చూస్తున్నట్లయితే మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. మనకి ఇది వచ్చేసరికి హౌస్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, స్టెప్స్ మొత్తం గ్రానైట్ తోటి మనకి విత్ స్టీల్ రైలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఒక చిన్న వాష్ ఏరియా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్కి ఎటువంటి ఇష్యూస్ లేవండి. మనకి ఎక్సలెంట్ గా మనకి వాటర్ అనేది, ఫుల్ వాటర్ అనేది ఉంది. ఇక ఇది వెస్ట్ ఫేసింగ్ లో మనకి ఇండియన్ టేక్ వుడ్ డోర్. చూడండి, మెయిన్ సింహద్వారం అనేది మంచి టేక్ వుడ్ డోర్ తోటి అయితే ఫినిషింగ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ లెఫ్ట్ లో చూసుకున్నట్లయితే మనకి నార్త్ సైడ్ గల్లీ అనేది 2.5 to 3 feet గల్లీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మనం లోపల ప్లానింగ్ కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి మనకి హౌస్ అనేది డిజైన్ చేశారు. చూడండి గైస్, మనకి మొత్తం పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత ప్రీమియం లుక్ ఉందో. మనకి హౌస్ మొత్తం వచ్చేసరికి కూడా UPVC విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఫినిషింగ్ వచ్చేసరికి చూడండి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఉందన్నమాట. ఇక దీని నుంచి కూడా మనకి నార్త్ సైడ్ గల్లీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకి నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి సైజ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. చూడండి, కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఫాల్ సీలింగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం, దీనికి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి మనం కిచెన్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇది మొత్తం మనకు డైనింగ్ సెక్షన్ లాగా పెట్టుకోవచ్చు. ఈ స్పేస్ మొత్తం వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ లాగా పెట్టుకోవచ్చు. మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి డిజైన్ చేశారు. ఇక కిచెన్ చూసుకోండి, ఓపెన్ కిచెన్, ఎల్ షేప్ గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని షెల్ఫ్లు అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండ్ వాష్ బేసిన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని నుంచి మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ కి వెంటిలేషన్ చాలా బాగుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్ లొకేషన్ లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంది. సో గైస్, హౌస్ యొక్క ప్లానింగ్, మనకి లోపల ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా చూశారు కదా. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ మనకి 12.5 acres లో మనకి హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ తోటి 30 and 40 feet BT రోడ్స్ తోటి మనకి కరెంట్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ తోటి చుట్టూ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నటువంటి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో మనకి ముందుగా ఫెసిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి వాటర్ కనెక్షన్ అవైలబుల్లో ఉంది. మనకి క్లబ్ హౌస్ అనేది కూడా 10,000 square feet లో క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి దీంట్లో వచ్చేసరికి మనకి ఇండోర్ గేమ్స్ అనేది ఉంటుంది, చిన్న కమ్యూనిటీ హాల్ అనేది ఉంటుంది, జిమ్ ఏరియా ఉంటుంది. మనకి పార్క్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు అనమాట. మరి ఈ ప్రాజెక్ట్ మొత్తం 12.5 acres లో మనకి ఎక్సలెంట్ గా హౌసెస్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఇది ప్రెసెంట్ దీంట్లో ప్రెసెంట్ ఉంటున్నారు పీపుల్స్. రీసెంట్ గా మనకు వచ్చేసరికి ఈ హౌస్ అనేది కూడా మనకి
రీసెంట్ గా మనకి గృహప్రవేశం అయితే జరిగిందనమాట. ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఒక 7 to 8 హౌసెస్ కూడా మనకి కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ లో వచ్చేసరికి ఒక 5 హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది వచ్చేసరికి మనకి క్లబ్ హౌస్ అనమాట. చూడండి చాలా బ్యూటిఫుల్ గా మనకి అద్భుతంగా అనేది మనకి క్లబ్ హౌస్ అయితే డిజైన్ చేస్తున్నారు. మరి దీంట్లో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ లలో మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మనకి ఈ ప్రాజెక్ట్ చూసారు కానీ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ అండ్ హైలైట్స్, మరి ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి 8 కి అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 కి మనకి రెండిటికి కనెక్టివిటీ ఉన్నటువంటి మనకి కీసరా మీదుగా గట్కేసర్కి వెళ్ళేటువంటి మనకి 100 feet మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తోటి లోపలికి మనకి వెంచర్ లోకి అయితే వచ్చేస్తాము. ఈ ప్రాజెక్ట్ నుండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 వచ్చేసరికి కేవలం 2 to 3 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 వచ్చేసరికి కేవలం మనము ఒక 4 to 5 kilometers డిస్టెన్స్ లోనే మనం ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక కనెక్టివిటీస్ చూసుకున్నారు కానీ దీనికి నియర్ బై హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఐటీఐ పోచారం ఇన్ఫోసిస్ అనేది, అలాగే మనకి జెన్పాక్ట్, ఇలా ఐటీ హబ్ గా శరవేగంగా చాలా అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి ఐటీ హబ్ కి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి కేవలం ఒక 15 minutes లో ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే మనకు నియర్ బై కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లోనే మనకు ఒక అద్భుతమైన స్కూల్ అనేది కూడా ఉంది. నియర్ బై కూడా మెయిన్ ఎడ్యుకేషనల్ హబ్ పరంగా చూసుకున్నట్లయితే KG to PG వరకు ప్రతి ఒక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ చుట్టుపక్కల చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ తో సహా ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుండి మనకి చిరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది కూడా జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. వెంచర్ కి నియర్ బై ఇంకొక 2 హైలైట్ పాయింట్స్ ఏంటంటే మనకి కీసరగుట్ట, మనకి వెంచర్ కి బ్యాక్ సైడ్ అనేది మొత్తం హౌసెస్ ఉన్నాయి. ఆ హౌసెస్ కి నియర్ బై మనకి కీసరగుట్ట అనేది కూడా ఉంటుంది. ఒకవైపు ఇది, ఇంకొక వైపు వచ్చేసరికి మనకి గురుకుల స్కూల్ అనేది కూడా ఉంటుంది అనమాట. మనకి నియర్ బై డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా, మనకి రోడ్ కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి మనం జస్ట్ 2 to 3 minutes లోనే ఉన్నాం కాబట్టి మనం హైటెక్ సిటీ అయినా శంషాబాద్ అయినా కేవలం 45 to 50 minutes లోనే మనం హైదరాబాద్ నలుమూలకి వెళ్ళిపోయే అవకాశం అయితే మనకి ఈ వెంచర్ నుంచి అయితే ఈజీగా యాక్సెస్ అయితే ఉందన్నమాట. మరి ఇంత కనెక్టివిటీ తోటి, ఇంత డెవలప్మెంట్స్ తోటి మనకి చుట్టుపక్కల ఉన్న ప్రైజెస్ కన్నా మనకి చాలా అంటే చాలా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనకి విత్ HMDA అప్రూవల్ తోటి, HMDA డెవలప్మెంట్స్ తోటి మనకి ఫుల్ కంప్లీట్ అయిపోయినటువంటి మనకి ఫైనల్ LPతో సహా క్లియర్ కట్ గా వచ్చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ అయిపోతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అన్నమాట. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కాబట్టి మీరు దీంట్లో ఒక ప్లాట్ కనుక కొనిపెట్టుకుంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యి మనకి డెవలప్మెంట్స్ పెరిగే కొంది మనకి డెఫినెట్ గా 100% మనకి అప్రిషియేషన్ వస్తుంది. కాబట్టి బెటర్ ఆప్షన్ అన్నమాట ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా. లేదా మనకి తక్కువ ధరలో కేవలం 45 lakhsకే ఇండిపెండెంట్ హౌస్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కేవలం ఒక 10 లక్షలు కట్టుకొని ఒక 35 లక్షల లోన్కి వెళ్ళినా కానీ మీకు డెఫినెట్ గా దీంట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది కూడా సొంతం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ మనకి లో బడ్జెట్ లో, మనకి తక్కువ ధరలో, మంచి లొకేషన్ లో పిల్లల ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నా ఈ వెంచర్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి. మరి ఈ వెంచర్ ని విజిట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక మీ ప్రాజెక్ట్ యొక్క మరికొన్ని డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి మరొక అద్భుతమైన అవకాశం ఏంటంటే అండి, దీంట్లో మీకు ప్లాట్ కావాలన్నా ప్లాట్ కూడా తీసుకోవచ్చు, హౌస్ కావాలన్నా హౌస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే 50 to 60% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది. లేదా హౌస్ తీసుకోవాలనుకున్నారనుకోండి, మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన క్వాలిటీ తోటి కూడా ఈ కంపెనీ అనేది మీకు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తుంది అనమాట. ఎక్కడ చాలా రేర్ అనమాట. ఇక్కడ మనకి వచ్చేసరికి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది చాలా అంటే చాలా రేర్ ఉంటుంది. బట్ బెస్ట్ క్వాలిటీ తోటి ఎక్సలెంట్ గా అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరి ఇంత మంచి ఆప్షన్స్ తోటి ఉన్నటువంటి ఈ HMDA అప్రూవ్డ్ లేఅవుట్ లో మనకి ఇది అండర్ GHMC లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వెంచర్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ త్వరగా తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవడానికి కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక అద్భుతమైన ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.